హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ బై కృష్ణారావు. మనం ఈ క్లాస్లో ఒక కాన్వర్జేషన్ ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు డైలీ యూజ్ సెంటెన్సెస్ కాకుండా మనం వివిధ వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అండ్ స్టూడెంట్, అలాగే ఒక రైల్వే రిజర్వేషన్ క్లర్క్ అండ్ ఒక పాసింజర్, అలాగే నెక్స్ట్ ఒక డాక్టర్ అండ్ పేషెంట్, ఇలా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ కాన్వర్జేషన్స్ మనకు చాలా స్కిల్స్ ఇస్తాయి అనమాట. మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనేది. ఫ్రెండ్స్, మన యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ వీడియోలోని కంటెంట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఒక పేషెంట్, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఫస్ట్ అతనే విష్ చేయాలి కాబట్టి అంటున్నాడు, గుడ్ మార్నింగ్ డాక్టర్. దానికి డాక్టర్ గారు ఏమంటున్నారంటే గుడ్ మార్నింగ్. ఇది కామన్ రిప్లై అనమాట, గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ చెప్పడం అనేది. డాక్టర్ గారు అడుగుతున్నారు ఏమని, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, మీకు ఏ విధంగా నేను సహాయం చేయగలను డైరెక్ట్ మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే మీ సమస్య ఏంటని అడిగినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి పేషెంట్ అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ ఎ ఫీవర్ సిన్స్ ఎస్టర్డే. ఏమన్నాడు పేషెంట్, తను ఎస్టర్డే నుంచి, నిన్నటి నుంచి కూడా జ్వరంతో బాధపడుతున్నట్టుగా చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాడు. అది ఎస్టర్డే అనేవాడు నిన్నటి నుంచి కాబట్టి సిన్స్ అనే ప్రపోజన్తో దాన్ని కనెక్ట్ చేశాడు అనమాట. అంటే గతంలో స్టార్ట్ ఇప్పటికి జరుగుతున్నట్టయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి కాబట్టి సెంటెన్స్ అలా చెప్పడం జరిగింది. దానికి డాక్టర్ గారు ఏమన్నారు, ఐ సీ, అలాగా, ప్లీజ్ టెల్ మీ మోర్ అబౌట్ యువర్ సిమ్టమ్స్. ఇంకా మీ యొక్క సిమ్టమ్స్ అంటే ఏంటి, ఫీవరిష్గా ఉందన్నాడు కదా, ఆ సిమ్టమ్స్ లక్షణాలు ఎలా ఉన్నాయో డాక్టర్ గారు ఇంకా అడుగుతున్నారు అనమాట. దానికి పేషెంట్ అంటాడు, మై టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 101 Fahrenheit degrees. ఐ ఆల్సో హ్యావ్ హ్యాడ్ ఏ బాడీ పెయిన్ అండ్ ఫీల్ వీక్. ఎలా ఉందంట, పేషెంట్ ఏం చెప్తున్నారు, మై టెంపరేచర్ ఈజ్ అరౌండ్ ఇంచుమించుగా 101 degrees ఉందట. ఐ ఆల్సో హ్యావ్ హెడేక్, అలాగే తలపోటు కూడా ఉందట, బాడీ పెయిన్స్ ఉన్నాయట, అలాగే చాలా నీరసంగా అనిపిస్తుందట, ఫీల్ వీక్ అంటే. దానికి డాక్టర్ గారు అంటున్నారు, డూ యూ హ్యావ్ ఎనీ కాఫ్. కాఫ్ అంటే ఇక్కడ మనకి ఏమన్నా దగ్గు ఉందా అని అడుగుతున్నారు. సోర్ థ్రోట్, ఏమన్నా గొంతులో ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందా. ఆర్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అంటే ఏంటి, శ్వాస, ఈ బ్రీతింగ్ తీసుకోవడం, శ్వాస తీసుకోవడం ఏమన్నా డిఫికల్టీ, సమస్య ఏమన్నా ఉందని అడుగుతున్నారు. దానికి పేషెంట్ ఏమంటున్నాడు, నో డాక్టర్, అలాంటిది ఏమీ లేదు, కానీ ఐ డోంట్ హ్యావ్ కాఫ్ ఆర్ సోర్ థ్రోట్. మీరు చెప్పినటువంటి రెండు సిమ్టమ్స్ అయితే లేవు, దగ్గు లేదు, అలాగే సోర్ థ్రోట్, అది గొంతులో ఇబ్బంది కూడా ఏం లేదు. డాక్టర్ అన్నాడు, హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్ ఫర్ ద ఫీవర్. సరే, కానీ ఇప్పటి వరకు ఏమైనా మెడిసిన్స్ వేసుకున్నారా అంటే, అప్పటి వరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ఏవో కొన్ని మెడిసిన్స్ వాడతాం కదా, జస్ట్ ప్రికాషనరీగానో లేకపోతే ఏంటో చిట్కాగానో, అలా ఏమైనా వేసుకున్నారా కానీ చెప్పి అడుగుతున్నాడు మరి. దాని డాక్టర్ ఏమన్నాడంటే, డాక్టర్ చెప్పిన తర్వాత అలా అడిగి మళ్ళీ డాక్టర్ ఇలా అంటున్నారు, యూ హ్యావ్ ఏ వైరల్ ఫీవర్. ఏమంటున్నారు, పేషెంట్కి ఏముందని చెప్తున్నారు, అది వైరల్ ఫీవర్ ఉందని చెప్తూ, ఐఎమ్ ప్రిస్క్రైబింగ్ సమ్ మెడిసిన్, ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ డైరెక్టెడ్. వైరల్ ఫీవర్ అనేది ఇన్ఫెక్షియస్గా ఉంటుంది కాబట్టి కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వాడండి డాక్టర్ గారే చెప్తున్నారు మళ్ళీ. దానికి పేషెంట్ ఏమన్నాడు, థ్యాంక్ యూ డాక్టర్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఇంకా దాన్ని ఏం చేయమంటారు, వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏమి చేయమంటారు. డాక్టర్ అంటున్నారు, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోమంటున్నారు, చాలినంత ఎక్కువగాను. అంటే అది కోకోనట్ వాటర్ కావచ్చు, అలాగే బార్లీ కావచ్చు, ఇంకా ఏదైనా సరే వాటర్ కంటెంట్ కావచ్చు. టేక్ రెస్ట్ అండ్ అవాయిడ్ ఆయిలీ ఫుడ్ అంటే ఈ ఆయిల్లో వేసినటువంటి ఫుడ్ అది అవాయిడ్ చేయమంటున్నారు. అవాయిడ్ చేయడం అంటే ఏంటి, మానేయమంటున్నారు. ఇఫ్ ద ఫీవర్ కంటిన్యూస్ ఫర్ మోర్ దాన్ 3 days, ఒకవేళ జ్వరం కనుక 3 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్టయితే, ప్లీజ్ కమ్ అండ్ సీ మీ అగైన్, మళ్ళీ రండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నార్మల్ ఫీవర్ అయితే 3 daysలో తగ్గుద్ది కాబట్టి ఈ మెడిసిన్ సరిపోతుందని, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ టెస్ట్లు అవి చేస్తారనమాట. పేషెంట్ దానికి ఏమంటున్నారు, ఐ విల్ ఫాలో యువర్ అడ్వైస్, మీ సలహాను ఫాలో చేస్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లైక్ వైజ్ ఈ విధంగా అక్కడి నుంచి ఆ పేషెంట్ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా మనం కాన్వర్జేషన్ అనేది వివిధ వ్యక్తుల మధ్య ఏ విధంగా జరుగుతున్నది ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది, మన యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ రెగ్యులర్లీ అండ్ స్పీక్ కాన్ఫిడెంట్లీ.